హాయ్ ఆల్ అందరికీ ఈరోజు గోల్డ్ క్యాలిక్యులేషన్ అనేది నేర్పియబోతున్నాను. సో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ ఒక నెక్లెస్ మనం సెలెక్ట్ చేసామనుకోండి, అది ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రెండింగ్ స్టోన్స్ అండ్ యాంటిక్ మోడల్లో ఉంది అంటే, సో ఫర్ సపోజ్ ఆ నెక్లెస్కి 80 గ్రామ్స్ గ్రాస్ వెయిట్ ఉందనుకోండి. గ్రాస్ అంటే ఏంటి లేదంటే స్టోన్స్ ఇంక్లూడెడ్తో వస్తుంది. స్టోన్ వెయిట్ అనేది ఒక 3.5 గ్రామ్స్ ఉంది అనుకోండి. సో దాన్ని మైనస్ చేస్తే మనకు వచ్చేది నెట్ వెయిట్, అంటే గోల్డ్ ఎంత ఉందో ఆ వెయిట్. సో ఆ వెయిట్కి మనం ఫర్ సపోజ్ ఆ రోజు రేట్ 22 క్యారెట్స్ 916 రేట్ వచ్చేసి 9000 పర్ గ్రామ్ ఉంటే, సో మన నెట్ వెయిట్ ఇంటూ ఆ వెయిట్కి మనం మల్టిప్లై చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఓన్లీ గోల్డ్ కాస్ట్ వస్తుంది. సో మనకి మేకింగ్ ఛార్జెస్ అనేది యాడ్ చేస్తారు కదా. సో అది ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు ఏదైనా సరే 22% అనేది మినిమం, అంటే మ్యాక్సిమంగా చెప్తున్నారు. సో దాని నుంచి డిస్కౌంట్ చేస్తున్నారుగా. సో అలానే 22% అనేది జస్ట్ సిస్టమ్ ప్రైజెస్ లాగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ సపోజ్ వాళ్ళు ఇచ్చిన ఆ నెక్లెస్కి స్టోన్ కాస్ట్ 3009, నేను ఎగ్జాంపుల్ జస్ట్ దానిలాగా పెట్టాను. 3% జిఎస్టీ అనేది కంపల్సరీ అనమాట. సో ఆ గోల్డ్ వెయిట్కి మనం అనేది గోల్డ్ కాస్ట్ వస్తుంది కదా, ఆ కాస్ట్ 22% అనేది మల్టిప్లై చేసిన తర్వాత మనకి వాళ్ళు ఇచ్చిన స్టోన్ కాస్ట్ ఎంతైతే ఉందో అది యాడ్ చేసిన తర్వాత టోటల్ ఓవరాల్కి మనకి జిఎస్టీ వస్తుంది. సో ఆ జిఎస్టీని మల్టిప్లై చేస్తే మనకు ఓవరాల్ ఒక వాల్యూ వస్తుంది. సో ఆ వచ్చే వాల్యూయే మనకి ఆ పీస్ కాస్ట్ అనమాట. సో మనం ఎక్కడ మనకి తగ్గించుకోవాలంటే ఆ మేకింగ్ ఛార్జెస్లో ఒక్కటే మనం తగ్గించుకోగలుగుతాం. సో పర్సంటేజ్. సో ఆ పర్సంటేజ్ చేంజ్ అయిన తర్వాత ఆ పర్సంటేజ్తో మరీ ఆ గోల్డ్ కాస్ట్కి మల్టిప్లై చేసుకొని ఆ స్టోన్ కాస్ట్ యాడ్ చేసుకొని దానికి జిఎస్టీ యాడ్ చేస్తే వచ్చేది మనకి టోటల్ కాస్ట్. సో అది ఫైనల్ ఉంటుందన్నమాట. ఆ పర్సంటేజ్ అనేది ఆ డిజైన్ని బట్టి, సో ఆ షోరూమ్ వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి ఫిక్స్ అయి ఉంటుంది. ఇంకా జిఎస్టీ అనేది కంపల్సరీ. ఇది 22 క్యారెట్స్కి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. లేదా 18, 17, 20 క్యారెట్స్ అయితే అక్కడ టుడేస్ గోల్డ్ రేట్ దగ్గర ఆ క్యారెట్ ప్రైస్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.